స్టార్ పవన్ కళ్యాణ్ లవ్ లో పడ్డాడు. తన ప్రేయసిని చిట్టి తల్లి మహాలక్ష్మి అంటూ తెగ ప్రేమ చూపిస్తున్నాడట. గబ్బర్ సింగ్ సెట్స్ లో ఈ ప్రేమ ఇంకా పెరిగిపోయిందట. ఇంతకీ పవర్ స్టార్ ప్రేమలో పడింది ఎవరితోనో తెలుసా? డీటెయిల్స్ కోసం ఈ స్టోరీ చూడండి. నాకు కొంచెం తెక్క ఉంది, కానీ దానికి లెక్క ఉంది. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. హెడ్కి వెయిట్ ఎక్కువ. పంచు చూపిస్తా. అందరి లెక్కలు పవనిజం కు ఉన్న క్రేజ్ గబ్బర్ సింగ్ రిలీజ్ తో పీక్స్ కి వెళ్లిపోయింది. దాదాపు 11 ఏళ్లు హిట్ లేకుండా సినీ ఇండస్ట్రీలో ఉన్న ఏ మాత్రం క్రేజ్ తగ్గని హీరో ఎవరైనా ఉంటే అది పవన్ మాత్రమే. अरे करो करो जरा जलसा हसानी दबा मगर ऐसा अरे करो करो जरा जलसा సునామీ ఎదురుకు వస్తే ఎలాగ కనబడుతుందో తుఫానే తలుపులు పడితే ఎలాగ వినపడుతుందో అది తెలియకపోతే చూడరు బాబు. ఈజ్ అ హ్యూమన్ సునామీ తెలియాలనుకుంటే డేంజర్ బాబు. You've got to believe me. హే సారీ గమ పద నిస్సా అరే కరో కరో జరా జల్సా. One more time జల్సా. గబ్బర్ సింగ్ హిట్ తో మళ్లీ తన సత్తా చాటిన పవర్ స్టార్ తన క్రేజ్ కు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేశాడు. పవర్ స్టార్ మళ్లీ లవ్ లో పడ్డాడు. తన ప్రేయస్ని చిట్టి తల్లి మహాలక్ష్మి అంటూ తెగ ప్రేమ కురిపిస్తున్నాడట. గబ్బర్ సింగ్ సెట్స్ లో ఈ లవ్ అఫైర్ బాగా నడిచిందట. ఇంతకీ పవర్ స్టార్ ప్రేమలో పడింది ఎవరితోనో తెలుసా? తనకెంతో ఇష్టమైన గన్స్ పై ప్రేమ పెరిగిపోయిందట. उसको पटका जो रास्ते में खटका मैं हैदराबादी लड़का आंखें है फिर भी अंधा देखो हर एक बंदा मुर्दा है फिर भी जिंदा. పవర్ స్టార్ గన్స్ అంటే అమితంగా ఇష్టపడతారనే విషయం తెలిసిందే. బద్రీ సినిమా అప్పటి నుంచి దాదాపు ప్రతి సినిమాలోనూ తప్పకుండా పవన్ గన్ వాడుతున్నాడు. గన్ వాడే అవసరం లేకున్నా వాటి కోసమే ప్రత్యేకంగా సీన్లు రాయిస్తాడని ఆయనతో కలిసి పనిచేసిన వారు అంటూ ఉంటారు.
evil, killing and destruction. Sing your songs of freedom out aloud. పవర్ స్టార్ వద్ద అప్పట్లో ఖరీదైన రివాల్వర్ ఉండేది. అయితే ఆ మధ్య చిరంజీవి కూతురు శ్రీజ విషయంలో చోటు చేసుకున్న కొన్ని అనూహ్య పరిణామాల నేపథ్యంలో పవర్ స్టార్ తన ఆయుధాన్ని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాడు. అప్పటి నుంచి సినిమాల్లోనే గన్స్ పై తన మోజు తీర్చుకుంటున్నాడు. కేవలం ఓ ఆడదాని కోసం నన్ను ఏముందిరా ఈ అమ్మాయిలో? జీవితం. నీకు జీవితం నేనిచ్చా. మీ అమ్మ చెల్లి పోయాక నడి రోడ్డు మీద దిక్కు తోచక ఏడుస్తున్న నీకు జీవితం నేనిచ్చా. ఈ భగవాన్ లేకపోతే జై లేడు. దానికి నువ్వేమిచ్చావురా? 20 ఏళ్ల జీవితం. మీరు చేసిన సాయం కోసం నా 20 ఏళ్ల జీవితాన్ని ఇచ్చాను. దాదా తుపాకీ పట్టుకుని చంపడానికని మీరు చెప్పారు, ప్రాణాలు కాపాడడానికని నేను నమ్మాను. నిన్ను కవచంగా తయారు చేసుకుంది నా కోసం. ఆఖరికి నువ్వు చచ్చినా నా కోసమే చావాలి. నా కోసం అలాంటి నిన్ను నాకు కాకుండా చేసిందానే. గబ్బర్ సింగ్ చిత్రంలో ఫుల్ ప్లెజ్డ్ గా పవర్ స్టార్ తన కోరిక తీర్చుకున్నాడని చెప్పొచ్చు. సినిమా మొదలు నుంచి ఎండింగ్ వరకు పవర్ స్టార్ చేతిలో గన్ ఉండేలా చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. నాకు కొంచెం తెక్క ఉంది, కానీ దానికి లెక్క ఉంది. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. ఆ హెడ్కి వెయిట్ ఎక్కువ. పంచు చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. తనకు ఇష్టమైన గన్స్ ను చిట్టి తల్లి, మహాలక్ష్మి అని పిలుచుకుంటాడట పవన్. దీన్ని బట్టి పవర్ స్టార్ కు గన్స్ పై ఎంత లవ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.